అత్యంత శక్తివంతమైన భూకంపం ప్రభావంతో పోటెత్తిన సునామీ అలలు జపాన్, రష్యా, అమెరికాలను తాకాయి. Tsunami waves reached many of Japan. Japan has issued a tsunami warning after. Tsunami. జూలై 5, 2025న జపాన్లో కనీ విని ఎరగనంత రీతిలో అతిపెద్ద మెగా సునామీ రాబోతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? జూలై 5న సునామీ వస్తుందంటూ మంగా ప్రాఫెసీ చెప్పిన ప్రిడిక్షన్ జూలై 30న నిజమైంది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. మంగా ప్రాఫెసీనే కాదు, ఈ డైలాగ్ ని కూడా నిజం చేసేలాగా జపాన్ లో సునామీ వచ్చింది. 2011 సునామీ తర్వాత జపాన్ ని తాకిన ఈ సునామీ ఎగ్జాక్ట్ గా ఎక్కడొచ్చింది, దీని వలన కలిగిన నష్టం ఏంటి, జపాన్ తో పాటు ఏ దేశాలు ప్రమాదంలో ఉన్నాయి, ఇంకా ముందు ఏం జరగబోతుంది, అసలు సునామీ వస్తే ఎలా తప్పించుకోవాలి, ఈ క్వశ్చన్స్ అని కాదు సార్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సునామీ వచ్చింది జపాన్ లో కాదు. ఎస్, సునామీ మొదలైంది రష్యాలో. సో మ్యాటర్ ఏంటంటే జూలై 30, 2025న ఈస్టర్న్ రష్యాకి దగ్గరలో ఉన్న కామ్చట్కా పెనిన్సులాలో ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ వచ్చిందనమాట. 8.8 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన ఈ ఎర్త్క్వేక్ 2011 తర్వాత వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండర్ సీ ఎర్త్క్వేక్ అండ్ 1952 తర్వాత ఈ రీజన్ లో వచ్చిన స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ అనమాట. సో ఈస్టర్న్ రష్యాకి దగ్గరలో ఉన్న ఈ కామ్చట్కా పెనిన్సులా ఇంకా జపాన్ కి మధ్యలో చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి అండ్ ఈ ఐలాండ్స్ ని కురిల్ ఐలాండ్స్ అంటారు. ఈ కురిల్ ఐలాండ్స్ విషయంలో రష్యాకి ఇంకా జపాన్ కి మధ్యలో చాలా సంవత్సరాల నుంచి డిస్ప్యూట్ జరుగుతుంది. సో ఈ కామ్చట్కా పెనిన్సులాకి ఈస్ట్ కోస్ట్ లో కురిల్ కామ్చట్కా అనే ట్రెంచ్ ఉందన్నమాట. ట్రెంచ్ అంటే సముద్రంలో ఏర్పడే ఒక సొరంగం లాంటిది. సముద్రంలో సబ్డక్షన్ జరిగినప్పుడు ఈ ట్రెంచెస్ అనేవి ఫామ్ అవుతాయి. సబ్డక్షన్ అంటే ఇప్పుడు సముద్రంలో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ లో ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకో టెక్టానిక్ ప్లేట్ కిందకి స్లైడ్ అయినప్పుడు ఈ ట్రెంచెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ కురిల్ కామ్చట్కా ట్రెంచ్ ఫామ్ అవడానికి పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ అండ్ ఒకాట్స్క్ టెక్టానిక్ ప్లేటే కారణం అనమాట. ఎర్త్క్వేక్స్ ఇంకా సునామీస్ రావడానికి ఈ ట్రెంచెస్ అండ్ టెక్టానిక్ ప్లేట్సే కారణం. సో అందుకే వాటి గురించి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ కురిల్ కామ్చట్కా ట్రెంచ్ లో దాదాపు 8.8 మ్యాగ్నిట్యూడ్ తో ఎర్త్క్వేక్ రావడం సునామీ వేవ్స్ కి దారి తీస్తుంది అనమాట. ఈ సునామీ వేవ్స్ ఇటు రష్యా అటు జపాన్ రెండు దేశాలని తాకాయి అనమాట. రష్యాలోని కోస్టల్ టౌన్ అయిన సివేరో కురిల్స్కీ ని దాదాపు 3 to 4 మీటర్స్ హైట్ ఉన్న ఇనిషియల్ సునామీ వేవ్స్ తాకాయి. ఈ వేవ్స్ వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ వాటర్ ఫ్లడ్డింగ్ అనేది బాగా జరిగింది. దీని వల్ల భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది. కానీ అక్కడ ప్రజల్ని సేఫ్ గా హై గ్రౌండ్స్ కి షిఫ్ట్ చేసామని అక్కడ లోకల్ గవర్నర్ వలేరీ లిమెరెన్కో చెప్పాడు అనమాట. సో ఎర్త్క్వేక్ ఇంకా సునామీ వేవ్స్ తాకటం వల్ల ఈ ఏరియాలో పవర్ ఇంకా కమ్యూనికేషన్స్ పూర్తిగా కట్ అయిపోయాయి. అండ్ టౌన్ ని తాకిన వేవ్స్ లో థర్డ్ వేవ్ బాగా పవర్ఫుల్ వేవ్ అవటంతో ఆ ఏరియాలో ఉన్న పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డ్యామేజ్ అయినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ అయిన టాస్ తెలిపింది. ఇంకా జపాన్ విషయానికి వస్తే కురిల్ కామ్చట్కాలో ఏర్పడిన సునామీ వేవ్స్ జపాన్ వైపు ట్రావెల్ చేసి జపాన్ ఈస్టర్న్ కోస్టల్ రీజన్స్ తాకటంతో జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ సునామీ వార్నింగ్స్ ని ఇష్యూ చేసింది. రష్యాని తాకినంత తీవ్రంగా కాకపోయినా జపాన్ ని కూడా సునామీ వేవ్స్ తాకాయి. అయితే జపాన్ మాత్రం ఈ వేవ్స్ ని లైట్ గా తీసుకోకుండా దాదాపు 1.9 మిలియన్ పాపులేషన్ ని ఎవాక్యుయేట్ చేయించడంతో పాటు ట్రైన్ సర్వీసెస్ ని ఆపేసి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని హాల్ట్ లో పెట్టారు. జపాన్ కోస్టల్ ఏరియాస్ అయిన హొకాయిడో, టొహోకు అండ్ చూబు రీజన్స్ ని దాదాపు 40 సెంటీమీటర్స్ ఎత్తులో సునామీ వేవ్స్ తాకాయి. ఇక్కడ కంపేర్ చేస్తే రష్యా ఎక్కువ డేంజర్ లో ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే సునామీ వేవ్స్ స్టార్ట్ అయ్యింది రష్యాకి దగ్గరలో కాబట్టి. అయితే రష్యా ఎంత డేంజర్ లో ఉందో జపాన్ కూడా అంతే డేంజర్ లో ఉంది. 2011లో జపాన్ లో వచ్చిన సునామీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సునామీ జపాన్ ని అతలాకుతలం చేసింది. ప్లస్ సునామీ వల్ల జపాన్ లోని ఫుకుషిమా డైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో యాక్సిడెంట్ జరిగింది. 2011 మార్చి 11 రోజున 9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వల్ల ఎలక్ట్రిక్ గ్రిడ్ ఫెయిల్యూర్ వచ్చి పవర్ ప్లాంట్ లో ఉన్న బ్యాకప్ ఎనర్జీ సోర్సెస్ అన్నిటిని డ్యామేజ్ చేసింది అనమాట. దాంతో న్యూక్లియర్ రియాక్టర్స్ ని కూల్ చేయటం సాధ్యం అవక ఈ రేడియో యాక్టివ్ కంటామినెంట్స్ ని సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ లోకి రిలీజ్ చేశారనమాట. సో 1986 చెర్నోబిల్ డిజాస్టర్ తర్వాత వరస్ట్ న్యూక్లియర్ ఇన్సిడెంట్ ఇదే. సో సునామీ చేసిన నష్టం కొన్ని రోజులకి తగ్గినా
కానీ ఈ రియాక్టర్ యాక్సిడెంట్ వల్ల దాని నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల దాదాపు 1.5 లక్షల మంది తమ నివాసాలని కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఆ ఏరియా రేడియో యాక్టివ్ గా ఉండటంతో ఆ ఏరియాని నో గో జోన్ గా డిక్లేర్ చేశారనమాట. అందుకే సునామీ వచ్చింది రష్యాలో అయినా కానీ రష్యా కంటే జపాన్ వాళ్ళే ఎక్కువ భయపడుతూ తమ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు. సునామీ వస్తుందని తెలిసిన వెంటనే కోస్టల్ ఏరియాస్ లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నిటిని షట్ డౌన్ చేశారు. కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఎక్కడో రష్యాకి దగ్గరలో వచ్చిన ఎర్త్ క్వేక్ సునామీగా మారి జపాన్ ని ఎలా తాకిందని. ఇది మీకు తెలియాలంటే అసలు సునామీస్ ఎలా వస్తాయి అనేది ముందు తెలుసుకోవాలి. ఈ సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్ అనమాట. సు అంటే పోర్ట్ అండ్ నామి అంటే వేవ్. సో సునామీ అంటే ఒక్కసారిగా వచ్చే భారీ సముద్రపు అలా అని మీనింగ్ వస్తుంది. సునామీ రావడానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సునామీకి మెయిన్ కాజ్ అండర్ వాటర్ లో వచ్చే ఎర్త్ క్వేక్స్. సముద్రంలో ఉండే భూమి కింద ప్లేట్స్ కొన్నిసార్లు వాటి పొజిషన్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి సడన్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేట్స్ మూవ్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎనర్జీ ఎంత ఉంటుందంటే ఒక ఆటమ్ బాంబ్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లేట్స్ నుంచి ఫామ్ అయిన ఎనర్జీ సముద్రంలో వాటర్ ని డిస్ప్లేస్ చేస్తుంది. అంటే వాటి పొజిషన్ ని డౌన్ నుంచి అప్వర్డ్ కి చేంజ్ చేస్తుంది. అప్పుడు వాటర్ ఒక భారీ వేవ్ లాగా మారి ఒడ్డుకు వస్తుంది అనమాట. ఈ ఒడ్డుకి వచ్చిన అలనే మనం సునామీ అంటాం. సముద్రంలో పుట్టే 80 నుంచి 90% సునామీస్ కి ఈ ఎర్త్ క్వేక్సే కారణం. 2004లో ఇండియన్ ఓషన్ లో వచ్చిన సునామీకి ఈ ఎర్త్ క్వేక్సే రీజన్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి వాల్కనిక్ ఎరప్షన్స్. సముద్రపు లోతున ఉండే అగ్ని పర్వతాలు బ్లాస్ట్ అవటం వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ సముద్రపు నీటిని పైకి నెడుతుంది. ఈ నెట్టబడిన సముద్రపు నీరు ఒక అలలాగా మారి ఒడ్డుకి వచ్చేటప్పుడు సునామీ అవుతుంది అనమాట. ఇది ఎర్త్ క్వేక్స్ వల్ల వచ్చే సునామీ అంత డేంజరస్ సునామీ కాకపోయినా అది వచ్చేది పిల్ల కాలువలో కాదు, సముద్రంలో. సో డేంజరస్. 1883లో ఇండోనేషియాలోని క్రకోటాలో ఈ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల సునామీ వచ్చింది. అండ్ మూడోది వచ్చేసి మౌంటైన్స్, గ్లేషియర్స్ కొలాప్స్ అయ్యి సముద్రంలో పడితే ఆ పడిన ఫోర్స్ కి సముద్రంలో వాటర్ వేవ్స్ లా పైకి లేస్తుంది. ఇవి ఒక సిటీని డిస్ట్రక్ట్ చేసే అంత పవర్ఫుల్ వేవ్స్ కాకపోయినా బీచ్ మొత్తాన్ని తుడిచిపెట్టగలవు. ఇంకా రేర్ కేసెస్ లో స్పేస్ నుంచి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, అంటే గ్రహ శకలాలు అంటారు కదా, అవి సముద్రంలో పడితే అవి పడినప్పుడు క్రియేట్ చేసే ఎనర్జీ వల్ల హ్యూజ్ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇవి కూడా కొంచెం డేంజరస్ అనుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ ఎంత ఫోర్స్ లో వచ్చి పడతాయో మనం చెప్పలేం. డైనోసార్స్ అంతరించిపోయినప్పుడు ఇలాంటి సునామీసే ఫామ్ అయి ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన సునామీ అండర్ వాటర్ ఎర్త్ క్వేక్ వల్ల వచ్చింది. అది కూడా పసిఫిక్ ఓషన్ లో. అండ్ పసిఫిక్ ఓషన్ ఎర్త్ ని 3/4 కవర్ చేస్తుంది కాబట్టి సునామీ వేవ్స్ అన్ని వైపులా ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఛాన్స్ కాదు, ట్రావెల్ చేశాయి కూడా. నేను వీడియో చేస్తున్న టైంకి అమెరికాలోని హవాయి స్టేట్ ని 1.2 మీటర్స్ హైట్ ఉన్న సునామీ వేవ్స్ తాకాయి. హవాయి గవర్నర్ జాష్ గ్రీన్ ప్రజల్ని సేఫ్ గా ఎవాక్యుయేట్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలని సూచించారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ప్రజల్ని సునామీ వార్నింగ్స్ కి అలర్ట్ గా ఉండాలి అని సూచించారనమాట. జస్ట్ అమెరికానే కాదు, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సునామీ వార్నింగ్స్ ని ఇష్యూ చేశారు. 8.8 మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా పెద్ద ఎర్త్ క్వేక్. ఇలాంటి ఎర్త్ క్వేక్ తర్వాత ఆఫ్టర్ షాక్స్ వస్తాయి. ఆఫ్టర్ షాక్స్ అంటే మినీ ఎర్త్ క్వేక్స్ లాంటివి. ఒక మేజర్ ఎర్త్ క్వేక్ తర్వాత ఎర్త్ పొజిషన్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాంటి టైంలో వచ్చే డిస్టర్బెన్సెస్ ని ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఇవి కూడా ఎర్త్ క్వేక్స్ లాంటివే, కాకపోతే అంత సివియర్ గా ఉండవు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కంచట్కాలో వచ్చిన 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ తర్వాత 6 మ్యాగ్నిట్యూడ్ లో ఆఫ్టర్ షాక్స్ వచ్చాయి. ఈ ఆఫ్టర్ షాక్స్ వల్ల కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రష్యా ఇంకా జపాన్ అలర్ట్ సిస్టమ్స్ ని, సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ని యాక్టివేట్ చేసి ప్రజల కోసం షెల్టర్స్ ని ఏర్పాటు చేశారన్నమాట. 2004, 2011తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన సునామీ తక్కువ ఇంపాక్ట్ చూపించినా దీన్ని మాత్రం లైట్ తీసుకోలేము. ఎందుకంటే కలిగించిన నష్టం ప్రకారం ఈ సునామీ డేంజరస్ కాకపోయినా జియో ఫిజికల్ కాంటెక్స్ట్ లో ఈ సునామీ చాలా డేంజరస్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సునామీ వచ్చిన రీజన్ ఏదైతే ఉందో అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సిస్మికల్లీ యాక్టివ్ జోన్స్ ఆన్ ఎర్త్. సిస్మికల్లీ యాక్టివ్ అంటే ఎర్త్ క్వేక్స్ ఎక్కువగా వచ్చే జోన్ అని అర్థం అనమాట. ఇందాక చెప్పే కదా, టెక్టానిక్ ప్లేట్స్ అడ్జస్ట్ అవడం వల్ల ఎర్త్ క్వేక్స్ వచ్చి అవి సునామీగా మారుతాయని. సో ఎర్త్ మీద బిగ్గెస్ట్ టెక్టానిక్ ప్లేట్ అయిన పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ ఇప్పుడు ఎర్త్ క్వేక్ వచ్చిన ఏరియాలో ఉంది. ఈ పసిఫిక్ ప్లేట్ నార్త్ అమెరికా ఇంకా ఒకోట్స్ ప్లేట్స్ కిందకి ఫోర్స్ఫుల్ గా స్లైడ్ అవుతుంది. దీనివల్ల సబ్డక్షన్ జోన్స్ ఫామ్ అయ్యి మెగా థ్రస్ట్ ఎర్త్ క్వేక్స్ వస్తాయన్నమాట. ఇలాంటి టెక్టానిక్ మెకానిజం వల్లనే 2004 ఇండియన్ ఓషన్ సునామీ, 2011 జపాన్ సునామీ వచ్చాయి. సో నా పాయింట్ ఏంటంటే ఈ రీజన్ లో వచ్చే ఎర్త్ క్వేక్స్ చాలా
చాలా తీవ్రమైన పరిణామాలకి దారితీస్తాయి. ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ వచ్చిన ఎర్త్ క్వేక్ దాదాపు 100 మిలియన్ టన్స్ TNT ఎనర్జీని రిలీజ్ చేసింది. అంటే 100 మిలియన్ TNT బాంబులను పేలిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ రిలీజ్ అయింది. సీస్మాలజిస్టులు చెప్పేదాని ప్రకారం ప్రజెంట్ వచ్చిన ఎర్త్ క్వేక్ తో టెక్టానిక్ ప్లేట్ బౌండరీస్ అనేవి పెద్దగా రప్చర్ అవ్వలేదంట. సో మేబీ ఇంకో పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకే రాబోయే కొన్ని మంత్స్ లో జపాన్, రష్యా అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ అన్ని అలర్ట్ గా ఉండాలని ఎక్స్పర్ట్స్ అడ్వైస్ చేస్తున్నారు. ఇంకపోతే ఈ సునామీతో రియో టట్సుకి మళ్ళీ టాక్ ఆఫ్ ది టౌన్ అయిందనమాట. నేను చేసిన ప్రీవియస్ వీడియో చూస్తే మీకు రియో టట్సుకి ఎవరో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళ కోసం చిన్నగా ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను. రియో టట్సుకి ఒక జపనీస్ మంగా ఆర్టిస్ట్. ఈమె 1999లో ది ఫ్యూచర్ ఐసా అనే మంగా బుక్ ని రాసింది. ఈ బుక్ లో రియో కొన్ని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ని చేసింది అండ్ వాటిలో కొన్ని నిజం అవటంతో రియాని న్యూ బాబా వంగ్ ఆఫ్ జపాన్ అని పిలుస్తారనమాట. అండ్ ఎస్, ఇప్పుడు వచ్చిన ఈ సునామీ గురించి కూడా రియో ఈ బుక్ లో ప్రిడిక్ట్ చేసింది. కాకపోతే జూలై 5, 2025 రోజున చేసిన ప్రిడిక్షన్ జూలై 30న నిజమైంది. ఏముంది ఒక 25 రోజుల గ్యాప్, బట్ నిజమైంది కదా. సో జూలై 5, 2025 రోజున జపాన్ బాయిల్ అవుతుంది అని రియో చేసిన ప్రిడిక్షన్ ని చాలా మంది నమ్మేశారు. ఇన్ఫాక్ట్ ఈ ప్రిడిక్షన్ వైరల్ అవటంతో జపాన్ కి వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. జపాన్ టూరిజంకి పెద్ద గండి పడింది అనమాట. ఏకంగా జపాన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పిచ్చి పిచ్చి ప్రిడిక్షన్స్ ని వైరల్ చేసి జపాన్ ఎకానమీకి నష్టం కలిగించొద్దని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇన్ఫాక్ట్ రియో కూడా తన ప్రిడిక్షన్ ని సీరియస్ గా తీసుకోవద్దని జనాల్ని రిక్వెస్ట్ చేసింది. కానీ ఎవరు ఆమె చెప్పింది సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం మాత్రం పక్కా అన్నట్లు జూలైలోనే లేట్ గా సునామీ వచ్చి రియో ప్రిడిక్షన్స్ ని నిజం చేసింది. కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది ప్యూర్ కోఇన్సిడెన్స్ అని అంటున్నారు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎర్త్ క్వేక్స్ ని ప్రిడిక్ట్ చేయడం పాసిబుల్ కాదని, ఎర్త్ క్వేక్స్ ని ప్రిడిక్ట్ చేయాలంటే ఇంకా చాలా సైంటిఫిక్ రీసెర్చ్ తో పాటు టెక్నాలజీని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలని సీస్మాలజిస్ట్ అంటున్నారు అనమాట. సో అది జపాన్ లో వచ్చిన సునామీ సంగతి. నాకు తెలిసి మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు. మన ఇండియా సంగతి ఏంటనే కదా. ఇప్పుడు కంచట్కా పెనిన్సులాలో వచ్చిన ఎర్త్ క్వేక్ తో యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం లేదని ఇండియా సునామీ వార్నింగ్ సెంటర్ కన్ఫర్మ్ చేసింది. ఇండియాకి కానీ ఇండియన్ ఓషన్ కి కానీ ఎటువంటి సునామీ థ్రెట్ అయితే ఇప్పుడు లేదు. సో నో వరీస్. కానీ మదర్ నేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం, మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ సునామీ వస్తే ఏం చేయాలి? నేనేం పెద్ద సునామీ ఎక్స్పర్ట్ని కాదు, బట్ నేను చేసిన రీసెర్చ్ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంటికి దగ్గరలోనే సముద్రం ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇందాక చెప్పే కదా ఎర్త్ క్వేక్స్ని ప్రిడిక్ట్ చేయడం కష్టం, కానీ ఎర్త్ క్వేక్స్తో వచ్చే సునామీ వేవ్స్ ల్యాండ్ని తాగటానికి ముందు వార్నింగ్స్ ఇవ్వడానికి వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. సునామీ వేవ్స్ని బట్టి, వేవ్స్ నేచర్ని బట్టి సునామీ టైప్స్ ఉంటాయి అనమాట. సో వీటికి తగ్గట్టు వార్నింగ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. ఈ వార్నింగ్స్ ని క్లియర్ గా ఫాలో అయ్యి ఎవాక్యుయేషన్ ఆర్డర్స్ ని ఫాలో అవటమే బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఈ ఎవాక్యుయేషన్ కి టైం లేనంత ఫాస్ట్ గా సునామీస్ వస్తే హై గ్రౌండ్ కి వెళ్ళండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక పెద్ద బిల్డింగ్ ని చూసుకొని టాప్ ఫ్లోర్ కి వెళ్ళండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే సునామీస్ లో సింగిల్ వేవ్ సునామీస్ అండ్ మల్టిపుల్ వేవ్స్ సునామీస్ ఉంటాయి అనమాట. మాక్సిమం వచ్చే సునామీస్ అన్ని మల్టీ వేవ్ సునామీసే. సో ఒక వేవ్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కామ్ అవుతుంది. అలా కామ్ అయినప్పుడు మీ పొజిషన్ నుంచి కదలటం లేదా బిల్డింగ్ నుంచి దిగటం చేయకండి, ఎందుకంటే వెంటనే ఇంకో వేవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వేవ్స్ మధ్యలో 5 minutes నుంచి 1 hour గ్యాప్ ఉంటుంది అనమాట. ఐ హోప్ నేను ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ యూజ్ చేయాల్సిన డే ఎవరు ఫేస్ చేయకూడదు అని కోరుకుంటున్నాను. అండ్ రష్యా ఇంకా జపాన్ లో సునామీస్ తీవ్రత తగ్గాలని కూడా మనందరం కోరుకుందాం, ఎందుకంటే అది మరీ భారీ సునామీగా మారితే మన ఇండియాకి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి. సో అది విషయం. దట్స్ ఆల్ ఫర్ డే. అండ్ ఈ వీడియో మీకు ఎలా వచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెండు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.